ప్రైజ్ ది లార్డ్. దైవ మర్మములు ఫిబ్రవరి 6. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. నిర్గమ 26:1. ప్రత్యక్షపు గుడారమును కప్పు తెరలను జాగ్రత్తగా గమనించుడి. ప్రత్యక్షపు గుడారము యొక్క ప్రక్క పలకలు తుమ్మకర్రతో చేయబడి బంగారముచే పొదిగించబడెను. పైకప్పు తెరలచే చేయబడెను. నిర్గమకాండం 26:1. ఒకదాని మీద నొకటిగా 4 తెరలు మందిరము యొక్క పైకప్పుగా ఉండెను. అడుగుననున్న తెర పొడవు 28 మూరలు. ఇది పేనిన సన్ననారతో చేయబడి ఉండెను. అయితే ఇదంతయు ఒకే ముక్కగా నుండక 28 మూరల పొడవును 4 మూరల వెడల్పును కలిగిన 10 తెరలు ఒకదాని ప్రక్కన ఇంకొకటి చేర్చి కలపబడి ఒక పెద్ద తెరగా ఏర్పడెను. నిర్గమకాండం 26:1-6 వరకు. ఈ 10 విడి తెరలు 5 వేరుగాను మరొక 5 వేరుగాను ముందు కూర్చబడి పిమ్మట ఈ 2 కూర్పులను కలుపబడెను. ఇవన్నీ ఒకదానితోనొకటి చేర్చబడుటకు నీలి నూలు కొలుకులను బంగారు గుండీలను ఉపయోగించబడెను. ఇట్లు ఇవన్నీ ఒక పెద్ద తెరగా చేయబడి మందిరం మీద పైకప్పుగా వేయబడినప్పుడు అన్ని వైపులా క్రిందికి కూడా వేలాడెను. ఈ విధముగా అవి మందిరము మీద ఒకటే గుడారమాయెను. ఆ సన్ననారలో నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలు పేనబడెను. దాని మీద చిత్రకారుని పని అయిన కెరూబులు చేయబడి ఉండెను. అడ్డతెరను మరియు మందిరపు ద్వారమందు వ్రేలాడు తెరను, ఆవరణము యొక్క గుమ్మము మీద వ్రేలాడు తెరను కూడా ఈ వస్తువులతోనే చేసిరి. ప్రతి చిన్న వివరము నుండి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి నేర్చుకున్నటకు పాఠములు గలవు. 2వ వరుస తెరలు మేక వెంట్రుకలతో చేయబడి ఉండెను. నిర్గమకాండం 26:7-13 వచనములు. ఈ 2వ తెర 11 తెరల కూర్పు. ఇవన్నీ ఏకముగా మందిరం యొక్క గుడారముగా ఉండెను. 3వ వరుస తెరలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో చేయబడి ఉండెను. వీటన్నింటికి మీదుగా సముద్ర వచ్చల తోళ్లతో చేయబడిన తెరలు ఉండెను. నిర్గమకాండం 26:14.